49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థులకు తీపి కబురు అందించింది. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల కేటాయింపుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి తరగతిలో ప్రవేశాలకు ఈ అవకాశం కల్పించారు. ఆన్లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పథకంతో భారీ ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందే అవకాశం కలగనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యాయి. మొత్తం ఉచిత కేటాయింపుల్లో సీట్ల కేటాయింపు ఎస్సీ 10%, ఎస్టీ 4%, బీసీ మైనారిటీలు ఇతరులు 6%, అనాథలు, హెచ్ఐవి బాధిత పిల్లలు 5% దరఖాస్తులు. అర్హతలు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం 1.2 లక్షల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం 1.44 లక్షల లోపు ఉండాలి. విద్యార్థి వయసు కనీసం 5 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. జూన్ 2, 2020 నుంచి మే 31, 2021 మధ్య జన్మించాలి ఉండాలి. ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య జన్మించాయి ఉండాలి. అవసరమైన పత్రాలు దరఖాస్తు సమయంలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు. దరఖాస్తు విధానం: అర్హులైన తల్లిదండ్రులు సమీప గ్రామ, వార్డు సచివాలయం, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, ప్రభుత్వం నిర్దేశించిన అధికార వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజుల భారం నుంచి పేద తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి సమాచారం పొందొచ్చు.